హాయ్ అండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దోసపిండి కనిపించింది. ముగ్గురికి దోసలు వస్తాయని చూస్తే ఒకళ్ళకి కూడా వచ్చేటట్లే లేవు. అందుకే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3-4 చెంచాలు గోధుమ పిండి, ఒక 5 చెంచాలు మైదా పిండి, కొద్దిగా పెరుగు వేసేసుకొని, కొద్దిగా వంట సోడా, అలాగే సాల్ట్ తగినంత వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు సైడ్ అయితే పెట్టేశాను. ఈలోపు చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఒకవైపు ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. పిండి అయితే మొత్తం ఈ విధంగా కలిపితే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పునుకులు అయితే వేసుకున్నాను. పునుకులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చట్నీ ముంచుకొని తింటుంటే భలే ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీరు కూడా ఇదే దోసపిండి కొద్దిగా ఉంటే ఏం చెయ్యాలి అని అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా నేను ఉన్నాను అనుకుంటూ ఇలా చేసి చూపెట్టండి. ఇంట్లో వాళ్ళు మెచ్చక తప్పరనమాట. మిమ్మల్ని మెచ్చుకుంటారు పక్కా నాది అనమాట. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.